హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిసెట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఫీజు వివరాలు ఏంటి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఎగ్జామ్ వచ్చేసి 30 ఏప్రిల్ 2025 ఏప్రిల్ 30 రోజు ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ అయితే ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు క్వశ్చన్ పేపర్లో మొత్తం 120 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథ్స్ నుంచి 50 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ చేస్తే 1 మార్కు, నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 hours. క్వశ్చన్ పేపరు సిలబస్ ఏంటి అంటే 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్సే ఉంటుంది. మీరు ఓఎంఆర్లో బబుల్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12th మార్చ్ నిన్న నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. మీరు 15th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్. రిజల్ట్స్ వచ్చేసి టెంటేటివ్ అంటే 10th మే లోపు మీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తుంది. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. 12th మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్. ఏప్రిల్ 15th వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ 30 ఏప్రిల్. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 11 to 1 PM. ఫీజు వచ్చేసి ఓసీబీసీ క్యాండిడేట్స్కి ఏమో 400 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 100 రూపీస్ పాలిసెట్ అప్లై చేసుకోవడానికి. క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ చెప్పాను కదా. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 hours. సిలబస్ ఏంటంటే ద సిలబస్ కవర్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫ్రమ్ ద 10th క్లాస్ ఎగ్జామినేషన్. టోటల్ 120 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మీరు ఎగ్జామ్ సెంటర్స్కి లాగారిథమ్ టేబుల్స్, క్యాలిక్యులేటర్స్, పేజర్స్, సెల్ ఫోన్స్ అనేది తీసుకెళ్ళొద్దు. మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇక చూడండి. సెక్షన్ ఏలో మ్యాథమెటిక్స్లో ఇట్లా మీకు 2 types ఆఫ్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ 3లో కెమిస్ట్రీ క్వశ్చన్స్. ఇవి జస్ట్ మోడల్ క్వశ్చన్స్ మాత్రమే. మీకు ఓఎంఆర్ ఏ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఫిల్ చేయాలి అని. ఇంతే అండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.